శ్రీ సత్యసాయి జిల్లాలో తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దన్నగారిపల్లిలో కట్టుదిట్టమైన భద్రతా ముందస్తు ఏర్పాట్లు చేశారు. సమన్వయంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జేసీ మౌర్య, భరద్వాజ్లతో కలిసి పెద్దన్నగారిపల్లెలో సీఎం హెలిప్యాడ్, ప్రజావేదిక సభాస్థలం, బందోబస్తు ఏర్పాటును కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి మ్యాపులను పరిశీలించి ప్రజావేదిక, వీఐపీ, గ్రామస్తులు మరియు మీడియా గ్యాలరీ సీటింగ్, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, అలాగే ఎక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అధికారులందరూ సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాటును ముందస్తు చర్యలు తీసుకుని పూర్తి చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనకు విచ్చేయనున్న సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కొరతకు అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలలో అధికారులతో సమీక్షించి తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. ఆర్కే సూర్య, చెప్పండి. గంగోత్రి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లిలో పర్యటన చేయనున్నారు. అదే విధంగా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆయన ప్రసంగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ కావచ్చు, అదే విధంగా సభా వేదికను మొత్తం అన్నది సిద్ధం చేశారు. అదే విధంగా పెద్ద ఎత్తున మున్సిపల్ వర్కర్స్ ని కూడా తీసుకొచ్చేసి మొత్తం ఏదైతే ఆ గ్రామం ఏదైతే ఉందో మొత్తం అంతా శుభ్రపరచడం జరిగింది. కాలువలు కావచ్చు, రోడ్డు కావచ్చు, రహదారులు మొత్తం కూడా. అదే విధంగా వచ్చే ప్రజలు చాలా పెద్ద ఎత్తున ప్రసంగం వినడానికి వస్తున్నారు కాబట్టి ఏదైతే వారికి అసౌకర్యం కలగకుండా మొత్తం అన్నది వాటర్ సౌకర్యం కావచ్చు, వాళ్లకు నీడ కోసం శామయాలు కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అదే విధంగా వచ్చిన కార్యకర్తలకి కూడా భోజన ఏర్పాట్లు, మధ్యాహ్నం సమయంలో భోజన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే విద్యుత్కు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ కలగకుండా విద్యుత్ స్తంభాలు కావచ్చు, లేకపోతే పాతవి అయిపోయిన తీగలను కూడా, విద్యుత్ తీగలను కూడా మార్చడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవితమ్మ ఇక్కడ అన్ని ఏర్పాట్లు అనేది దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. అదే విధంగా కదిరి ఎమ్మెల్యే కంటికుంట వెంకట ప్రసాద్ తో అనుసంధానం చేసుకునేసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆ విధంగా టీడీపీ నాయకులందరూ కూడా మొత్తం అనేది ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం 11:15 తన ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 12:45 తలుపుల మండలానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. 1:15 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అన్నది పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా దాదాపుగా 4 ఇళ్లని కూడా అధికారులు ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి వాళ్లకు సాధక బాధలు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం మీకు అన్ని సౌకర్యాలు ఇస్తోందా లేదా, పథకాల గురించి కూడా ఆరాధించి వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు అన్నది చేశారు. అదేవిధంగా 1:35 ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు ప్రజావేదికలో పాల్గొంటారు. వివిధ అంశాలపైన కూడా ఆయన ప్రజలతో ముచ్చటిస్తారు. అదేవిధంగా ప్రసంగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా 3:30 నుంచి 5 గంటల వరకు ఏదైతే జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. వివిధ అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. 5:10 హైదరాబాద్ కి బయలుదేరి వెళ్తారు.
గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే సూర్య.